అందరికీ సబ్బాత్ షలోం మరియు రోష్ కోదేశ్ అనగా నెలపొడుపు షలోం, న్యూ మూన్ షలోం. పరమ తండ్రి మీకు స్తోత్రములు. అగ్ని మండుచున్నదా మీలో? ఈరోజు ఆరంభమైన అగ్ని షావోతు దినం వరకు ఎప్పుడు వస్తుంది మనకు? జూన్లో కదా. అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా, పరిశుద్ధాత్మ చేత నింపబడినట్లుగా అగ్ని మనలో మండించుచుండాలి. అగ్ని మనలో మండుచుండాలి. మత్తయి సువార్త ఇందాక మనం చదువుకున్న లేఖన భాగం. మైకు రమణ చెల్లెమ్మకి ఇవ్వండి. మాటలు చదివిన తర్వాత రమణ చెల్లెమ్మ ప్రార్థన చేస్తారు మెసేజ్ విషయమై. మత్తయి సువార్త 5వ అధ్యాయము నేను చదువుతాను. 13, 14, 15, 16 వచనాలు. మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు నిసారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే కానీ మరి దేనికిని పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ప్రార్థన చేయండి. అందరికీ సబ్బాత్ న్యూ మూన్ షలోం అండి. సర్వాధికారి, సర్వ సృష్టికర్త, భూమిని ఆకాశాన్ని సమస్తము సృష్టించిన ఓ గొప్ప తండ్రి అయా, ఈ సబ్బాతు దినాన నాయన అయా మిమ్మల్ని వేడుకొనిచుండగా తండ్రి అయా మాకు సబ్బాతు దీవెనలు తండ్రి అయా మాకు అనుగ్రహించు నాయన. అయా ఈ సబ్బాతు రోజున నాయన అయా మీ సంఘ కాపరి తండ్రి అయా జనార్దన్ అన్న వాక్యం చెప్పబోచుండగా తండ్రి అయా మీ చిత్తమైతే తండ్రి అయ్యా అన్న పెదవులు నాయన మూసివేసి తండ్రి మీ స్వరాన్ని మాత్రమే నాయన అన్నకు అనుగ్రహించు తండ్రి. అయా అన్న వాక్యం చెప్పబోచుండగా నాయన ప్రతి ఒక్క విషయంలో మీరే తోడై ఉండి తండ్రి అయా వినుచున్న మాకు కూడా నాయన ఆ వాక్యాన్ని తండ్రి అనుగ్రహించి తండ్రి అయా మా హృదయాల్లో నాయన అయా మేము భద్రపరుచుకునే విధంగా నాయన ఆ వాక్యాన్ని తండ్రి అయా మేము మా మరణం వరకు నాయన అయా మాకు గుర్తుండేటట్టు తండ్రి అయా ప్రతి ఒక్క విషయంలో నాయన మేము అనుగ్రహించే విధంగా నాయన అయా మాకు వినగలిగే శక్తిని, జ్ఞానాన్ని ఇవ్వు తండ్రి. అయా అన్న వాక్యం చెప్పబోచుండగా నాయన అయా మీరే తోడై ఉండాలని యాశ్వ మెస్సపేట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ చెల్లెమ్మ. పరమ తండ్రి మీకు స్తోత్రములు. పరమ తండ్రి మీకు స్తోత్రములు. సో పరమ తండ్రి భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన బోధింపను ఆరంభించాడు. కొండ మీద ప్రసంగం. మరి కొండ మీద ప్రసంగం అంటే అందరికీ తెలిసినదే. సో ధన్యులము ఏ విధంగా అవుతామో, ఏ విధంగా ఉంటే ధన్యులం అవుతామో అని ఆయన ఆరంభించారు. మన రక్షకులు, మన విమోచకుడైన మెస్సయ్య మనము ధన్యులము కావాలని ఆయన ముందుగానే తెలుసు. భూమి మీదకి వచ్చినప్పుడే ఆయన ఎన్ని రోజులు ఈ భూమి మీద నివసించబోతున్నాడు, ఎప్పుడు బలిగా అర్పణ కాబోతున్నాడు, సమస్తము ఆయనకు ముందుగానే ఆయనకు తెలుసు. తెలిసిన ఆయన ఏం చెప్తున్నాడంటే మీరు ధన్యులు, మీరు ధన్యురాన్రు, మీరు ధన్యులు, మీరు ధన్యురాన్రు అని చెప్తూ, అయితే నా నిమిత్తము పైన 11, 12 వచనాలలో
జనులు మిమ్మల్ని నా నామము నిమిత్తమై మిమ్మల్ని దూషిస్తారు, హింసిస్తారు, మీ మీద అబద్ధములు మాట్లాడతారు. అయితే మీరు సంతోషించండి, ఆనందించండి, మీ ఫలము అధికమవుతుంది అని వెంటనే మళ్ళీ పరమ తండ్రి తన బాణిని మార్చాడు. ధన్యులు ధన్యులు ధన్యులని కొండ మీదకి తీసుకెళ్ళాడు, శిఖరాగ్రహానికి తీసుకెళ్ళాడు. మిమ్మల్ని హింసిస్తుంటే, నిందిస్తుంటే మీరు సంతోషించండి, ఆనందించండి అని ఓదార్పుగా చెబుతూ ఇక్కడ హెచ్చరిక మాట చెప్తున్నాడు. ఏంటట హెచ్చరిక మాట? మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత. ఏంటి ఉప్పు ఎందుకు నిస్సారం అవుతుంది? ఉప్పు నిస్సారమైతే అది ఎందుకు పనికి రాదట. సో మనం ఏమట? ధన్యులమైన మనం, ఆయన బిడ్డలమైన మనం ఎవరమట? లోకానికి ఉప్పు. ఇంకా ఏమంటున్నాడు? మీరు లోకానికి వెలుగు. నేను వెలుగై ఉన్నాను కాబట్టి మీరు కూడా వెలుగే. వెలుగును నొసళ్ళ మీద ధరించుకున్న మీరు ఇంకా ఎంత మాత్రము చీకటి సంబంధికులు మీరు కారు, మీరు వెలుగు సంబంధులే. అయితే నేను ఉప్పు అని చెప్పడం లేదు యాషువ, నేను ఉప్పు, మీరు ఉప్పు అని చెప్పడం లేదు. మానవుణ్ణి మాత్రమే ఉప్పు అంటున్నాడు. ఆయన చేతుల చేత రూపించబడిన మానవుణ్ణే ఉప్పు అంటున్నాడు. ఎందుకన్నాడు ఉప్పు అని? నేను వెలుగు, మీరు వెలుగు అన్నట్టుగా నేను ఉప్పును అని ఎందుకు అనలేదు? అసలు ఏంటి దీని యొక్క మర్మం ఏమై ఉన్నది? దీని వెనుకాల సత్యం ఏమై ఉన్నది? ఉప్పు అంటే మనకు అందరికీ తెలిసిందే. ఉప్పు లేని కూర ఒప్పదు రుచులకు. అయితే ఇప్పుడు సృష్టి అంతటా చాలా దేశాల్లో చూస్తే ఉప్పు చాలా తక్కువ వాడతారు. మన భారతదేశమే దౌర్భాగ్యమైన దేశం. ఉప్పు చాలా ఎక్కువ వాడతాం మన దేశంలో. అందుకే భయంకరమైన వ్యాధులన్నీ ప్రపంచంలో ఏ దేశంలో లేని వ్యాధులన్నీ భారతదేశంలోనే ఉంటాయి. ఓకే, ఇది ఎవరి వెనకాల ఎవరి కుట్ర అది తర్వాత విషయం. అయితే గ్రంథము చెప్తుందా ఉప్పు తినమని, తినొద్దని? గ్రంథం ఎక్కడైనా చెప్పిందా ఉప్పు తినండి లేదా తినొద్దు అని? తెలిస్తే చెప్పండి ఎవరైనా. యోబు గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం. మళ్ళీ చదువుతాని. ఉప్పు లేక ఎవరైనా రుచి లేదని తిందురా? గ్రుడ్డులోని తెలుపులో రుచి కలదా? ఒక్క నిమిషం నాకు తప్పుగా వినబడుతుంది. ఉప్పు లేక ఎవరైనా రుచి లేని దాని తిందురా? గుడ్డులోని తెలుపు రుచి కలదా? గుడ్డులోని తెలుపులో రుచి కలదా? గుడ్డు ఓన్లీ వైట్ తింటే రుచి ఉండదు, ఎల్లోతో కలిపి తింటేనే ఎల్లోలోనే ఉంటుంది దాని యొక్క ఉప్పు. అయితే ఉప్పు లేక ఎవరైనా రుచి లేనిది తిందురా అంటే తినమనే చెప్తున్నాడు పరమ తండ్రి. ఉప్పు తినండి, కానీ ఎంత తినాలో అంత తినండి. ఇక్కడ నేను ఒక సైంటిఫిక్గా ప్రతిదానికి నేను చెప్తుంటాను. ఉప్పు మన పూర్వీకులు తిన్న ఉప్పు మనం తిందాం. ఇప్పుడు వచ్చే అయోడైజ్డ్ ఉప్పు అది పాయిజన్, అది ఉప్పు కాదు. కెమికల్స్, 2 కెమికల్స్ కాంబినేషన్ అది. సోడియం అండ్ క్లోరిన్, ఆ రెండింటి కాంబినేషన్తో టన్నులు చేస్తున్నారు. అందుకే ఇలా పొడిగా ఉంటుంది. ఇలా అడ్వర్టైజ్మెంట్ చూపిస్తాడు కదా వాడు. సో దానిలో ఇంకా ఏంటంటే మనకు అయోడైజిన్ కావాలట. సృష్టికర్తకు సమస్తము తెలుసు. ఉప్పులో, సముద్రం ఉప్పులో ఏ విధమైన శ్రేష్టమైనవి ఉన్నవో. సో మన పూర్వీకులు ఏది వాడేవారు? మా ఇంట్లో అయితే బస్తా తీసుకొచ్చి పెట్టేవారు, పెద్ద బస్తా, కింటాల్ బస్తాలు. సో ఉప్పు ఆ కల్లుప్పు అంటారు, లేక దొడ్డుప్పు అంటారు. న్యాచురల్గా వచ్చే ఉప్పు వాడండి దయచేసి. మీ ఇళ్ళల్లో ఎంత మాత్రం తెచ్చుకోకండి. ఇంకా ఈ యూట్యూబ్లో వినేవారు కూడా అయోడైజ్డ్ ఉప్పు, ఇట్ ఈస్ ఎ పాయిజన్, కాంబినేషన్ ఆఫ్ క్లోరిన్ అండ్ సోడియం అండ్ ఇంకా అయోడిన్ అని అవన్నీ కలుపుతున్నారు. వాటి తింటే మన ఎముకలు పాడవుతాయి, మన రక్తనాళాలన్నీ మూసుకుపోతాయి. అందుకే భయంకరమైన షుగర్లు, హార్ట్ అటాక్లు, ఇక ఆర్థరైటిస్, ఇక భయంకరమైన ఈ వ్యాధులన్నిటికీ మూల కారణము ఉప్పు ఎక్కువగా కాబట్టి ఉప్పు మోతాదులో తినండి, తక్కువ తినండి, వీలైనంత తక్కువ తినండి. ఉప్పు తినాలి,
తినకూడదని చెప్పడం లేదు. పరమ తండ్రి మీకు స్తోత్రముడు. అయితే మనము ఉప్పట, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందుతుంది? అంటే మన జీవితాలు నిస్సారంగా ఉండకూడదు, ఉప్పులాగా. అందుకే అపోస్తలుడైన సౌలు ఒక మాట అంటాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. అపోస్తలుడైన సౌలు గారు రాసిన కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. ఎల్లప్పుడూ రుచిగలదిగాను, మీ సంభాషణ ఎల్లప్పుడూ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. కొందరు మాట్లాడుతుంటుంటే ఇంకా వినాలే ఇంకా వినాలే అని మాధుర్యంగా అనిపిస్తుంటుంది, అవునా కాదా? మన స్నేహితులే కావచ్చు, మన బంధువులే కావచ్చు, వారు మాట్లాడుతుంటే వారు మన మధ్యలో ఉంటే సమయమే తెలియదు, గంటలు గంటలు గడిచిపోతుంటాయి. సో అయితే మన మాటలు ఎలా ఉండాలట? ఉప్పు వేసినట్టుగా ఎల్లప్పుడూ రుచి గలదిగా. అంటే కూరలలో అన్నేసి ఉప్పు వేయకుంటే రుచి ఉండదు. అదేవిధంగా మన మాటలు కూడానట రుచికరముగా ఉండాలి, ఉప్పు వేసినట్టుగా. అంటే విస్తారమైన మాటలు దోషముండక మారదని చెప్తున్నాడు. వినడానికి వేగిరపడాలంటున్నాడు, మాట్లాడడానికి నిదానించాలంటున్నాడు. మరి ఉప్పు వేసినట్టుగా అంటే సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి సమయోచితముగా ఏవి మాట్లాడాలో అవి మాట్లాడాలి, ఏ మాటలు మాట్లాడాలో ఆ మాటలు మాట్లాడాలి. కొందరికి సందర్భం ఏమీ తెలియదు, ఎప్పుడు ఏం మాట్లాడాలో వారు ఇంకా అంతే, వారు చెప్పేదంతా వింటూనే ఉండాలి. మనం ఆ విధంగా మనము ఉండకూడదు. మన మాటలు ఉప్పు వేసినట్టుగా, అవి మధురముగా, అవి ఏంది టేస్టీగా. సో మన మాటలు ఉండాలని. అందుకే ఈ లోకంలో ఏమంటుంటారంటే, అయ్యా మేము మీ ఉప్పు తిన్న వారము అంటారు. మీ తాతల యొక్క లేక మీ పూర్వీకుల యొక్క ఉప్పు తిన్నవారము అంటే దాని అర్థం ఓన్లీ ఉప్పు మాత్రమే తిన్నామని దాని అర్థం కాదు. అందుకే ఒక చోట మరి ఎజ్రా గ్రంథంలో 4వ అధ్యాయము 4వ వచనంలో, ఎజ్రా గ్రంథము 4:4లో అక్కడ పారసీకపు రాజుకు ఒక ఉత్తరం రాస్తున్నారు. చదవండి ఒకసారి. మైక్ ఎవరి దగ్గర ఒక ఇద్దరి దగ్గర పెట్టుకోండి. బ్రదర్స్ దగ్గర ఒకరి దగ్గర, సిస్టర్స్ దగ్గర ఒక దగ్గర. దేశపు జనులు యూదా వంశస్థులకు ఇబ్బంది కలగజేసి కట్టుచున్న వారిని బాధపరిచిరి. మరియు పారసీక దేశపు రాజైన కోరేషు యొక్క దినములన్నిటిలోనూ నేనేం చెప్పానమ్మా? 4:14 తల్లి, 4:14. మేము రాజు యొక్క ఉప్పు తిన్న వారము గనుక రాజునకు నష్టము రాకుండా మేము చూడవలెనని ఈ ఉత్తరమును పంపి. ఓకే తల్లి, చాలు. ఇక్కడ వారు లెటర్ రాస్తున్నారు రాజుగారికి. అయ్యా, ఇక్కడ కొంచెం ఘోరం జరుగుతుంది, ఇక్కడ నష్టం జరుగుతుంది మీ ఖజానాకు. అయితే మేము మీ ఉప్పు తిన్న వారము, మీకు మేలు జరగాలి మీకు. కాబట్టి ఈ లోకంలో మనం ఎవరిదైనా, కానీ ఈ లోకస్తులు ఎలా ఉన్నారు? తిన్న ఇంటి వాసాలనే లెక్కబట్టేవారు. అది లోకస్తులు. మనము ఒక్కసారి ఒకరి ఉప్పు తిన్నామా అంటే, ఒకరింట భోజనం చేశామా, మన జీవిత కాలం అంతా కూడా వారిని గుర్తుపెట్టుకోవాలి. అందుకే యాషోవా ఏమన్నాడు? మీకు ఎవరు వస్తే గిన్నెడు మంచినీళ్ళు ఇచ్చినా వారు ఫలము పోగొట్టుకోరు. కాబట్టి సో ఉప్పు తిన్నదానికి అంటే వారికి కృతజ్ఞతగా, సో ఆ కాలము నుంచే సో రాజులకు కృతజ్ఞతగా మరి మంత్రులు కానీ వారి ఉద్యోగస్తులు కానీ వారు ఉండేవారు. కానీ ఈ రోజులలో మరి ఎవరెలా ఉన్నా మనం బయట వారి గురించి అర్థం కావడానికే మాట్లాడుకోవాలి తప్ప మనం అలా ఉండకూడదు. మనము లోకస్తులు అంటే ఉంటే ఇంకెందుకు మనం ఇక్కడ రావడం, ఎందుకు సన్నిధిలో కూర్చోవడం ఎందుకు? కాబట్టి సో మన సంభాషణ కానీ ఉప్పు వేసినట్టుగా ఉండాలి. అయితే పరమ తండ్రి దేనితో నిబంధన చేస్తున్నాడట? దేనితో నిబంధన చేశాడట? లేవియకాండము 2వ అధ్యాయము 13వ వచనం. లేవియకాండము 2:13. నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు
ఉప్పు చేర్చవలెను. నీ ఎలోహిం నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యం మీద ఉండవలెను. నీ అర్పణములన్నిటితోనూ ఉప్పు అర్పింపవలెను. సో పరమ తండ్రి ఇజ్రాయిల్లతో నిబంధన చేస్తున్నప్పుడు మోషే గారి ద్వారా, అయ్యా నా యొక్క నిబంధన ఉప్పు ఏంటి? ద సాల్ట్ ఆఫ్ కావనెంట్. ఏమంటున్నాడు? ద సాల్ట్ ఆఫ్ కావనెంట్ అంటే పరలోకపు తండ్రి ఉప్పుతో నిబంధన చేస్తున్నాడు, ఉప్పుతో ఒడంబడిక చేస్తున్నాడు. అందుకే మీరు అర్పించే ప్రతి దానిలో కూడా ఉప్పు కలపాలి, ఉప్పు చేర్చండి అని చెబుతూ ఇక్కడ ఉప్పు నిబంధన చేశాడు కాబట్టి మనల్ని ఉప్పు అంటున్నాడు. నన్ను మనందరినీ ఏమంటున్నాడు? మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. కాబట్టి లోతు భార్య ఎందు గురించి అయింది ఉప్పు స్తంభం? లోతు భార్య సో ఆయన నిబంధనను మీరింది, ఆయన మాట మీరింది, వెనుకకు చూడొద్దు. ఆమె ఏమీ వ్యభిచారము చేయలేదు, దొంగతనం చేయలేదు, నరహత్య చేయలేదు, ఎవరిని మోసం చేయలేదు. కానీ నీతిమంతురాలు పాపం తనకున్న 3 కుమార్తెలను చక్కగా పెంచింది. లోకానికి తెలుసు ఏంటంటే లోతు భార్య ఆమె దుర్మార్గురాలని, కూతుర్లకు సరిగా ధర్మం నేర్పలేదని. 3 కూతుళ్ళల్లో 3 నీతిమంతురాలు రే సుమా. మొదటి అమ్మాయి పేరు ఎవరైనా చెప్పగలుగుతారా? పాల్తీతు. మొదటి అమ్మాయి పేరు, పెద్ద కుమార్తె మనకు తెలియదు, మన గ్రంథంలో లేదు. అయితే ఓకే, ఆమె గురించి నేను తర్వాత వస్తాను. ఇక్కడ లోతు భార్య సో ఏంటంటే ఏదో అయ్యో నా ప్రజలు ఏమైపోతున్నారు, నా బంధువులు ఏమైపోతున్నారు, నా స్నేహితులు ఏమైపోతున్నారు, అయ్యో ఎలా అగ్ని దిగి వచ్చి మండుచున్నదో, ఎలా అగ్ని దిగి వచ్చి కాలిపోతున్నదో నేను నివసించిన ప్రాంతము. ఇప్పుడు మనం గ్రామాల్లో మనం చిన్నప్పుడు పెరిగిన ప్రాంతాలకు వెళుతుంటే మనం ఎలా పులకరించిపోతాం చెప్పండి? మనం తిరిగిన ప్రాంతాలు, మనం చదువుకున్న స్కూల్ కానీ వాటికి వెళ్ళి చూస్తే ఎంతగా మనం కనెక్ట్ అవుతాం వాటికి, ఎందుకు అంతగా. సో అదేవిధంగా ఆమె బాల్యం నుంచి పుట్టి పెరిగిన దేశము, ప్రాంతము, తన స్నేహితులు, తన బంధువులు వాళ్ళు చెప్తే ఎవరు వినలేదు. రండి అంటే ఆ 2 కుమార్తెలను చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న, ఎంజాయ్మెంట్లు అయినాయి. ఆ అబ్బాయిలను రమ్మంటే వెళ్ళండి, ఏమో చెప్తున్నారు మాకని అన్నారు తప్ప, హేళన చేశారు తప్ప వారు అయ్యో వారందరూ కాలిపోతున్నారే అని వెనుకకు చూడము పరమ తండ్రికి ఏంటి? ఆయన నిబంధనను మీరడం. మరి ఉప్పులో ఉండేటి 2 ఎలిమెంట్స్, సోడియము, క్లోరినే. మరి రీసెంట్గా అరౌండ్ 35-40 ఇయర్స్ బ్యాక్ ఆ ఉప్పు స్తంభాన్ని టెస్ట్ చేశారు. సో ఇంకా దానిపైన చాలా ఉప్పు పేరుకుపోయింది. అదేది ఎర్ర సముద్రం పక్కనే ఉంటుంది. మేము ఈజిప్ట్ నుంచి ఇజ్రాయెల్కి అడుగుపెట్టిన తర్వాత రాత్రి జామును అక్కడ ఎంటర్ అయ్యాం. 10:30-11 అయింది. సో ఆ రాత్రి చూసాం మేము ఆ యొక్క లోతు భార్య యొక్క చాలా పెద్దగా, అంటే ఆమె పైన ఇంకా సాల్ట్ అంతా పేరుకుపోయింది. అయితే లోపల ఆ సాల్ట్ తీసి ఆ యొక్క అయిన స్టోన్ ఉప్పు స్తంభాన్ని టెస్ట్ చేశారు. మనుషుల్లో ఉండే 22 ఎలిమెంట్స్ ఆ స్తంభములో ఉన్నాయి. హల్లెలూయా. సో స్టోన్లలో, వేరే స్టోన్లలో రకరకాలు ఉంటాయి. 3 ఉంటాయి, 4 ఉంటాయి, 5 ఉంటాయి, 6 ఉంటాయి, రకరకాల ఎలిమెంట్స్ ఉంటాయి. కానీ మానవ దేహంలో ఒక్కట్లోనే, మానవ శరీరంలో ఒక్కట్లోనే మట్టిలో నుంచి తీశాడు కాబట్టి పరమ తండ్రి మట్టిలో ఉన్న ఆ 22 ఎలిమెంట్స్ ఆ యొక్క ఉప్పు స్తంభములో ఇది సర్టిఫై చేశారు సైంటిస్టులు. పరమ తండ్రి మీకు స్తోత్రములు. అదొక మాట మనం చదువుకుందాం, మనకు చాలాసార్లు చూస్తుంటాము. కానీ ఆదికాండము 19వ అధ్యాయము 26వ వచనం. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను. ఆమె వెనుక తిరిగి ఉప్పు స్తంభం అయిపోయింది. పైన వచనాలు చూసుకున్నట్టయితే 24-25 వచనాలు చూసుకున్నట్టయితే, అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను, ఆ మైదానం అంతటిని, ఆ పట్టణంలో నివసించిన వారినందరినీ, నేల మొలకలను నాశనము చేసెను. సో ఎక్కడి నుంచి దిగి వచ్చింది అగ్ని గంధకము? షమ్మాయిము నుంచి. ఇంగ్లీష్ బైబిల్లో మన హల్లెలూయా స్క్రిప్చర్స్లో ఇందాక నేను చూశాను, ఫ్రమ్ షమ్మాయిమ్, ఫ్రమ్ హెవెన్.
ఆయన నివసించు స్థలం నుంచి, పరమ తండ్రి యొక్క సన్నిధి నుంచి వచ్చిన ఉగ్రత, అగ్ని గంధకములు ఆ సొదొమ గొమొర్రా మీద ఈ రోజు వరకు కూడా మేము చూసాము. అదంతా బూడిద ప్రాంతమే అదంతా. సో అంటే ఇంత సైన్స్ డెవలప్ అయిన ఈ రోజులలో కూడా దాన్ని ఏమీ డెవలప్మెంట్ చేయలేకపోయారు. సర్వ ప్రపంచానికి ఏలికగా ఉన్న సైంటిస్టులు, ఇజ్రాయేలీలు, వారు కూడా అంటే ఆయన జ్ఞానము ముందు, ఆయన యొక్క మహిమ ముందు మానవుడు ఎంత మాత్రము ఎన్నదగినవాడు కాడు. అదే హిరోషిమా నాగసాకిలో అరౌండ్ 50 years అంతే కదా, సెకండ్ వరల్డ్ వార్లో. ఇప్పుడు అక్కడ చక్కగా బిల్డింగ్లు కట్టారు, పంటలు పండిస్తున్నారు అక్కడ అన్నీ. సో మానవుని యొక్క తయారీ ఇది గంధకములతోనే చేయబడిందే. ఈ న్యూక్లియర్ బాంబు ఇది కూడా ఫాస్ఫరస్తోనే చేయబడిందే. కానీ మానవునిది ఎప్పుడు కూడా సృష్టికర్తకు అసలు సమానంగా కాదు కదా, ఊహించుకోలేము ఆయన యొక్క జ్ఞానమున ముందు, ఆయన తెలివి ముందు. సో అయితే ఇక్కడ ఎందు గురించి నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు, ఎందుకు పరలోకపు తండ్రి అగ్నితోనే దహించాడు, ఎందుకు గంధకముల చేత దహించాడు? అంతకుముందు ఒక నీతిమంతురాలను, ఒక పరిశుద్ధురాలని అగ్నికి ఆహూతి చేశారు. ఎవరిని? ఇప్పుడే చెప్పాను ఇందాకనే. ఎవరిని? లోతు గారి పెద్ద కుమార్తెను. సో న్యాయము చేసినందుకు, ఒక పరదేశికి ఆహారం పెట్టినందుకు, ఆమె చేసిన పాపం ఏంటి? ఒక పరదేశికి ఆహారం పెట్టింది, నీరు పోసింది. దానికి శిక్షగా ఆమెను అగ్నికి ఆహుతి. ఆ యొక్క కేకలు, అరుపులు పరలోకములకు చేర్చబడ్డాయి. కాబట్టే ఒక్క అమ్మాయే, అంటే అక్కడ భయంకరమైన పాపాలు జరుగుతున్నాయి, అది వేరే విషయము. అంటే అగ్ని చేతనే ఎందుకు శిక్షించాడు పరలోకపు తండ్రి అంటే, మీరు చేశారు కదరా నాయనా, ఒక నీతిమంతురాలని, ఒక పరిశుద్ధురాలని, అమాయకురాలని అగ్నికి ఆహుతి చేశారు కదా, మిమ్మల్ని అందరినీ అగ్నికి ఆహుతి చేయబోతున్నాను. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. అయితే ఇక్కడ ఒక మాట నేను ధ్యానిస్తూ వస్తున్నప్పుడు, ఏంటి ఇక్కడ గంధకము అగ్ని అన్నాడు, మరి మళ్ళీ ధర్మశాస్త్రంలో ఇంకా లోతుల్లోకి వెళ్ళినప్పుడు చూడండి, ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయము 23వ వచనం. ఇది చదివినప్పుడు చాలా అద్భుతం అనిపించింది. ఆయన యొక్క ఏర్పాటులు, ఆయన ప్రణాళికలు. వారు 29:23 వారు యెహోవా తన కోపోద్రేకము చేత నశింపజేసిన సొదొమ గొమొర్రా ఆత్మ సెలోయీముల వలె ఆ సమస్త దేశమును గంధకము చేతను ఉప్పు చేతను చెడిపోయి విత్తబడకయు దానిలో ఏదియు పుట్టకయు దానిలో ఏ కూరయు మొలవకయు ఉండుట చూచి 24 కూడా యెహోవా దేని బట్టి ఈ దేశమును ఇట్లు చేసెను, ఈ మహాకోపాగ్నికి హేతువేమో అని చెప్పుకుందాం. చాలు. సో ఇక్కడ మనము ఆది కాండంలో చూసినప్పుడు ఏముంది? అక్కడ అగ్ని గంధకముల చేత. మరి ఇక్కడ ధర్మశాస్త్రంలో ఏమనుంది? యెహోవా కోపోద్రేకం చేత నశింపజేసిన సొదొమ గొమొర్రా సెలోయీముల వలె ఆ సమస్త దేశమును గంధకము చేతను ఉప్పు చేతను. అదేంటి ఇక్కడ ఉప్పు అన్నాడు? ఇది చూసినప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. సో పరలోకపు తండ్రి దహించు అగ్ని అయిన ఆయన పంపించింది ఉప్పునే సుమా. అందుకే అక్కడ ఉప్పులో ఏ పంట కూడా పండదు. ఉప్పులో మొత్తం సాల్ట్, టోటల్ సాల్ట్ ఉన్నట్టు ఏది. సో అంటే పరలోకపు తండ్రి పంపించిన ఉగ్రత, సొదొమ గొమొర్రా మీదకి పంపించిన ఉగ్రత ఏంటి? ఉప్పు గంధకము. అంటే ఆ యొక్క అగ్ని, ఈ రెండు కలిసి మంటలు మండాయి. ఈ గంధకము ఉప్పు కలిసి భయంకరమైన మంటలు. సో ఇప్పుడు మనకు వెలుగు రావాలంటే కింద మంట మండుతుంటేనే కదా వెలుగు వచ్చేది. నిప్పులు రాగుతుంటేనే అవి మనకు వెలుగు వస్తుంటాయి. దీపం వెలుగుతుంటేనే మనకు వెలుగు వస్తుంది. కానీ దీపం దగ్గర అక్కడ వేడి ఉంటుంది, అక్కడ మంట ఉంటుంది, మనకందరికీ మిగతా చుట్టంతా వెలుగు ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ పరలోకపు తండ్రి ఈ అగ్నిని దేనితో పోలుస్తున్నాడంటే
ఉప్పుతో పోలుస్తున్నాడు. అందుకే మీ మాటలు ఉప్పు వేసినట్టుగా ఉండాలి. ఈ యొక్క మర్మాన్ని యాకోబు గారు రాస్తున్నారు. ఈ ఉప్పు యొక్క మర్మము, ఈ అగ్ని యొక్క మర్మాన్ని యాకోబు పత్రికలో 3వ అధ్యాయము 6వ వచనం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము, జేమ్స్ లెటర్ 3rd chapter 6th verse. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకును మాలిన్యము కలుగజేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. చివరికి ఎక్కడికి? నరకానికి తీసుకువెళ్తుంది మన నాలుక. సో మన నాలుక ఎక్కడికి తీసుకెళ్తుంది మనల్ని? సో ఈ నాలుక అగ్నియే. కాబట్టి ఈ నాలుక ద్వారా మాటలు ఏ విధంగా ఉండాలి? ఉప్పు వేసినట్టుగా ఉండాలి, మాధుర్యముగా, టేస్ట్గా ఉండాలి. ఉప్పు ఎక్కువైనా కూడా ఎవరు తినలేం, ఉప్పుతా, అవునా కదా? ఏదైనా పొరపాటున మన ఇంట్లో ఫస్ట్ టైం వేసి మర్చిపోయారు, రెండోసారి వేసారనుకోండి, ఇక ఆ రోజంతా వాళ్ళకు ఉంటుంది మెచ్చుకోవడం వాళ్ళను, అవునా? సో పొరపాటున వాళ్ళు చేసిన దానికి మనం ఒక రోజంతా వాళ్ళు ఏదో మాటలు అంటూనే ఉంటాం. అంటే మన నాలుక ఉప్పుయేనట, మన నాలుక అగ్నియేనట. సో ఈ నాలుక, అందుకే ఒక అతను అన్నాడు, ఈ బారెడి శరీరాన్నట ఈ బెత్తెడు నాలుక కంట్రోల్ చేస్తుందట. బెత్తెడే నాలుక, బట్ ఇట్ కంట్రోల్స్ 6 ఫీట్లు 7 ఫీట్లు, మనమంటే 5.5 ఉంటాం కానీ, సో 7 ఫీట్ల వారిని కూడా ఈ యొక్క 3 అంగుళాల నాలుకని, 4 అంగుళాల నాలుకని కంట్రోల్ చేస్తుంది. కాబట్టి నాలుక విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దీవెన వచనం పలుకుతాము దీంతోనే, నో శాపవచనము. ఆయన స్తుతిస్తాము, నో బూతు మాటలు నీ నోటి గుండా వస్తున్నాయా, నీవు ఆయన సంబంధివి కాలేవు. అది ఏ సందర్భమైనా సరే, అది ఏ స్థితి అయినా సరే, ఆ పరిస్థితిని బట్టి నాకు బూతు మాటలు వచ్చాయంటారు కొందరు. నో, కోపపడుడి కానీ పాపము చేయకండి. కోపపడొద్దని పరమతని చెప్పడం లేదు సుమా, కోపపడండి. ఎలీషా కోపపడ్డాడు. ఎవరి మీదకి? ఆ 40 మంది యవనస్తుల మీదకి. హేళన చేస్తున్నారు. ఓహో ఓ బోడోడా, ఓ బోడివాడా, ఎక్కిపో నువ్వు కూడా, మీ గురువు ఎక్కిపోయాడుగా పైకి, నువ్వు కూడా ఎక్కిపో. సో ఏం చేస్తున్నారు అక్కడ వారు? ఎలోహింను దూషిస్తున్నారు, ఏలియాను దూషిస్తున్నారు, ఎలీషాను దూషిస్తున్నారు. వారంతా ఎవరు? రోడ్డు మీద తిరిగే రోమియోస్ 40 మంది. సో ఉగ్రత, నాలుకతో ఒకే ఒక మాట అన్నాడు, తండ్రి వీరిని నీ చేతికి అప్పగిస్తున్నా. వచ్చిన 2 ఎలుగుబంట్లు అడవిలో నుంచి. అయిపోయింది వారి కథ. కాబట్టి నాలుక అగ్నియే సుమా. అగ్ని అనగా నాలుక ఉప్పే సుమా. అంటే ఈ దేహమంతా మన ఈ దేహము ఉప్పులాగా సారము కలిగి ఉండాలంటే దాన్ని కంట్రోల్ చేయగలిగేది నాలుకనే. సో ఈ నాలుకతో స్తుతిస్తుంటాము, ఆరాధిస్తుంటాము, ఘనపరుస్తుంటాము, మహిమపరుస్తుంటాము. మళ్ళీ ఈ నాలుకనే లేనిపోని రుచులన్నీ కోరుకుంటుంటుంది, అవునా కాదా? లేనిపోని నేను రుచులు కోరుకోవద్దని చెప్పడం లేదు సుమా. ఈ దేహానికి ఏది మంచిదో దాన్ని నాలుకనేమో ఏంది? దేహానికి మంచిదాన్ని కోరుకోదది, దేహాన్ని పాడు చేసేదే నాలుక కోరుకుంటుంది. ఇది సర్వమానవాళిలో జరుగుతున్నది సుమా. అసలు ఇజ్రాయెల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా తింటున్నారో నాకు అర్థం కాలే. ఉప్పు ఉండదు, కారం ఉండదు, నూనె ఉండదు. మనకు కావాల్సిన ఏంటి? ఈ 3 లేకుంటే వంట చేయలేం మనం. ఆయిల్ కావాలి, ఉప్పు కావాలి, కారం, ఈ 3 ఉండవు వారి దగ్గర. సో ఓకే, అది వేరే విషయం ఇక్కడ. సో కాబట్టి అంటే వాళ్ళు ఉప్పు అస్సలు వాడరని కాదు, వారు ఫర్మెంటేషన్ చేసినప్పుడు లేకుంటే దాన్ని ప్రాసెస్ చేసినప్పుడు వాడతారు ఉప్పును. సో నాన్ వెజ్ ఉందనుకోండి, దాన్ని ప్రాసెస్ చేసినప్పుడు వారు దాన్ని కోషేర్ చేసినప్పుడు సాల్ట్ వాడతారు వారు. సో మనకులాగా కర్రీస్లలో ఎక్కువగా వేసుకోరు. అయితే ఉప్పు తినాలి, ఉప్పులాగా మన మాటలు ఉండాలి, ఉప్పులాగా సారవంతంగా ఉండాలి. సో ఉప్పు నిస్సారమైతే అది బయట, అంటే మనం ఎక్కడ పడబెడతాం? ఇంకా బయట అంటే అపవాది ఉండే చోటులో, పాతాళములో. అందుకే ఏమంటున్నాడు యాకోబు గారు, ఈ యొక్క నాలుక ఎవరికి ఈ ప్రకృతి చక్రానికి చిచ్చు పెడుతుంది, చివరికి నరకము చేత చిచ్చు పెట్టేస్తుంది. అంటే నిన్ను నరకానికి చేర్చేది, నిన్ను పరలోకము చేర్చేది ఈ నాలుకనే సుమా.
నిన్ను పరలోకానికి చేర్చేది, నరకానికి పంపించేది ఈ నాలుకనే. సో కాబట్టి ఈ నాలుక మరి ఉప్పులాగా, మరి అగ్నిలా, ఎందుకంటే ఇది అగ్నియే. సో ఈ నాలుకతో ఒక్క మాట ఎవరైనా, మరి ప్రపంచంలో కొన్ని మతాలు కొన్ని ఉన్నాయి కొన్ని, సో వారు ఒక్క మాట పలికారు అంటే అంతే, లేస్తారు, కోట్ల కొలది జనాలు లేస్తారు, ఒకటే ఒక మాట, ఒక మాటకే. కాబట్టి ఈ మాట మరి వారు ఏ విధంగా పలుకుతున్నారో వారి గురించి మనకి ఇక్కడ ముఖ్యంగా టెర్రరిస్ట్ సంస్థలు నడిపిస్తున్న వారు ఒక మాట, వారు ఒక్క ఆజ్ఞ జారీ చేశారంటే అంతే, వెళ్ళి చిచ్చు పెట్టేస్తారు. పరమ తండ్రి మీకు స్తోత్రంలో. అయితే ఉప్పు నీటిలో నుంచి, అదే యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో 11-12 వచనాలు, నీటి బుగ్గలో ఒక జల నుండియే తీయని నీరును చేదు నీరును ఒరునా. నా సహోదరులారా, అంజూరపు చెట్టున ఒలివ పండ్లైనను ద్రాక్ష తీగను అంజూరపు పండ్లైనను కాయునా, అటువలనే ఉప్పు నీళ్ళలో నుండి తీయని నీళ్లు ఊరవు. ఉప్పు జల ఊట ఉన్నదనుకోండి, అందులో నుంచి తీయని నీరు వస్తాయా? తీయని నీరు రావు అవి. సో ఉప్పు నీరులో నుంచి ఉప్పు నీరే వస్తుంది, తీయని నీరులో నుంచి తీయని నీరే వస్తుంది. మరి మనము మధురమైన ఆయన నామాన్ని స్మరించే మనము, మధురమైన పాటలు పాడే మనము, మరి కొందరు నోరు తెరిస్తే ఎలా ఉంటుందంట? అది ఒక మురికి కాలువలాగా, మురికి గుంటలాగా. సో అది మనము, అంటే ఎందుకు నేను చెప్తున్నాను అంటే, బయట ఇవన్నీ ఎగ్జాంపుల్స్ మాత్రమే. మనం ఆ విధంగా ఉండకూడదనేదే పరమ తండ్రి యొక్క చిత్తము, పరమ తండ్రి యొక్క సంకల్పము. అయితే ఇవన్నీ రావడానికి కొరకు, సో ఈ యొక్క నాలుక గుండా రావడానికి కొరకు అన్నిటికీ చోటు హృదయమే. హృదయం నిండి ఉన్న దాన్ని బట్టే మన పెదవులు పలుకుతాయి, మన నాలుక, అంతే కదా. సో హృదయం నిండి ఉన్నదాన్ని బట్టే మనం హృదయంలో ఏదైతే నింపుకున్నామో, హృదయంలో ఏ మాటలు రాసుకుంటున్నామో, ఏ ఆజ్ఞలు రాసుకుంటున్నామో, ఎందుకంటే పరలోకపు తండ్రి ఉప్పుతో మనతో నిబంధన చేశాడు సుమా. మీరు ఉప్పువారని, ఉప్పుతో మనతో నిబంధన చేశాడు. సో దాని అర్థం కావడానికి కొరకు ఉప్పు లేకుండా రుచి ఉంటుందా అని చెప్పాడు. ఉప్పును ఆ నైవేద్యాల్లో చేర్చమన్నాడు. సో ఆ యొక్క ఆజ్ఞను మీరినప్పుడు లోతు భార్యను ఉప్పు స్తంభముగా చేశాడు. సో మనల్ని కూడా, మనం ఆయన మాటలు మీరినట్టయితే, మనం ఆజ్ఞలు మీరినట్టయితే, మనము మన నాలుకను మరి జాగ్రత్తగా ఉప్పు వేసినట్టుగా లేనట్టయితే, సో మనల్ని కూడా ఆ పాతాళమునకు అప్పగించబడతాము సుమా. ఎందుకంటే ఒకసారి ఎలీషా గారి దగ్గరికి, ఇప్పుడు వాళ్ళ గురువు వెళ్ళిపోయారు, గురువు ఆరోహణమై వెళ్ళిపోయారు, ఆయన బాధతో వచ్చారు. బాధతో వచ్చి రాగానే ఆ పట్టణస్థులు ఉండి, అయ్యా ఎలీషా గారు, ఈ ప్రాంతమంతా చాలా మంచిది, కానీ ఇక్కడ ఉన్న నీరు మాత్రము చెడిపోయిన నీరయ్యా. ఈ నీరు మాత్రము, చూడండి 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 19-21 వచనాలు. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము. అంతటా ఆ పట్టణపు వారు ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా ఏలినవాడవైన నీకు కనబడుచున్నది కానీ నీళ్లు మంచివి కావు. అందుచేత భూమి నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా. చూడండి, ఆ ప్రాంతంలో ఉండే నీరు మంచిది కాదనుకోండి, ఆ నేల సారవంతంగా ఉండదు, నిస్సారంగా ఉంటుంది. సో అయ్యా, ఈ ప్రాంతం అంతా, ఎందుకంటే ఇక్కడ ఉన్న నీరు మంచిది కాదు, ఇది నిస్సారంగా ఉంది, ఈ నీళ్ళంతా, ఈ భూమి అంతా. అతడు ఆయన చెప్పగానే ఎలీషా గారు ఏం చేస్తున్నా చూడండి, ఆయన చేసిన అద్భుత కార్యం చూడండి. అతడు కొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకొని రండని వారితో చెప్పాను. వారు దాన్ని తీసుకొని రాగా అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను కనుక
గనుక ఇక దీని వలన మరణము కలగకపోవును, భూమియు నిస్సారముగా ఉండదు అనెను. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదయ్యును. ఏంటి, ఒక చిన్న పాత్ర తెమ్మన్నాడు, ఒక కొత్త కుండ తెమ్మన్నాడు, దాంట్లో కొంత ఉప్పు తీసుకురమ్మన్నాడు. ఆ ఉప్పు తీసుకెళ్ళి ఆ ఊట దగ్గర వేస్తే ఎలా ఉప్పు, ఒక కుండలో ఉన్న ఉప్పు ఆ ప్రాంతమంతా ఉన్న నీరునంతా ఎలా శుద్ధి చేస్తుంది అంటే మళ్ళీ అక్కడ ఉప్పుతో నిబంధన చేస్తున్నాడు. ఓ ప్రజలారా, మీరు నా నిబంధన మీరారు, మీరు నా మాట మీరారు, నా ఆజ్ఞలకు అతిక్రమించారు, అందుకే ఈ భూభాగం అంతా శపితమై ఉన్నది. అయితే నా సేవకుడి ద్వారా నేను ఒక అద్భుత కార్యం చేస్తాను, నా సేవకుడి ద్వారా ఒక ఆశ్చర్య కార్యం చేస్తాను. ఒక కుండడు ఉప్పు ఎన్ని నీరును, కొన్ని వేల లీటర్లను చేయగలుగుతుంది, కొన్ని గ్యాలన్స్, కొన్ని థౌజండ్స్ గ్యాలన్స్ చేయగలుగుతుంది, కానీ ఆ ప్రాంతం అంతా ఉన్న నీరును. సో యెహోవా యొక్క మాటలో, సేవకుడి యొక్క చేసిన కార్యములో, సో ఎలీషా గారు చేసిన పని అది ఇప్పుడు ఎవరైనా చేస్తే, ఆ ప్రయత్నం ఎవరైనా చేశారనుకోండి, అది పిచ్చివాళ్ళు అనుకుంటారు తప్ప. సో అంటే పరలోకపు తండ్రి మళ్ళీ వారికి ఉప్పుతో నిబంధన గుర్తు చేస్తున్నాడు. ప్రజలారా, మీరు మళ్ళీ నా నిబంధనలు నిలిచి ఉన్నారా, ఈ నేలంతా మీకు సారవంతంగా అది ఎల్లకాలం నిలిచి ఉంటుంది. కాబట్టి పరిశుద్ధులారా, నిజంగా మనము చెప్తున్నాడు పరలోకపు తండ్రి, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. మన జీవితాలు నిస్సారవంతంగా ఉండకూడదు, మన జీవితాలు ఆయన నామానికి మహిమ తెచ్చే విధంగా ఉండాలి. మన బ్రతుకులు ఆయన ఘనమైన నామానికి కీర్తి కలిగేటట్టుగా ఉండాలి. సో మనం నిస్సారం అయిపోయామనుకోండి, మన జీవితాలు నిస్సారం, ఇంకెందుకు మనకు వస్తాం మనము బయట, అనగా ఆ యొక్క పాతాళంలో పడవేయబడానికి కొరకే. పరమ తండ్రి మీకు స్తోత్రములు. సో ఆ యొక్క నెలంతా సారవంతమైపోయిందంట ఆ చేసిన చిన్న కార్యాన్ని బట్టి. ఇది చేసింది ఎలీషా గారు అనుకుంటే మన పొరపాటు, ఇది ఆ ప్రాంత ప్రజలను బట్టి అనుకుంటే మన పొరపాటు. పరలోకపు తండ్రి ఒక సాధనముగా ఎలీషా గారిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన ఒక పని చెప్పాడు, నాయన నువ్వు కొత్త కుండ తీసుకురా, నువ్వు ఉప్పేసుకెళ్ళు, అక్కడ చెయ్యి, నేను ఏం చేయమని. ఆమె ఏం చేసింది, లోతు భార్య, వెనుకకు చూడొద్దంటే ఉప్పు స్తంభం అయిపోయింది. ఈ ప్రాంత ప్రజలంతా ఎలా అయిపోయారు, సో వారు నిస్సారమైన నేలలో బ్రతుకుతున్నారు, నీరు త్రాగలేకుండా ఉన్నారు. కాబట్టి ఉప్పు వేసి అదే ఉప్పుతో నిబంధన చేస్తున్నాడు. కాబట్టి మనం ఉప్పు వారమని, ఉప్పు సంబంధికులమని జ్ఞాపకం ఉంచుకుందాం. సో ఉప్పు అనగా ఏంటి, నిప్పు. సో ఉప్పు అనగా నిప్పు సుమ. చిన్నప్పుడు మరి గ్రామాలలో ఆ పొయ్యిలలో, మామూలు కట్టెల పొయ్యిలు ఉంటాయి కదా, అందులో చిన్నపిల్లలు ఏం చేసేవాళ్ళం అంటే, చిన్నగా ఉన్నప్పుడు ఉప్పు తీసుకెళ్ళి వేసేవాళ్ళం ఆ పొయ్యిలో. అది చిట్టపట ఆ సౌండ్కు ఏదో అంటే క్రాకర్స్కు. అయితే ఇది నేను ధ్యానిస్తున్నప్పుడు ఉదయకాలంలో నాకు ఒక సామెత గుర్తొచ్చింది. మరి ఈరోజు మెసేజ్కి వచ్చి ఒక 5-10 minutes ఎక్కువ అవుతుంది. సో అది మా నానమ్మ, మేము చిన్నగా ఉన్నప్పుడు మా నానమ్మ చెప్పేది, మళ్ళీ మా అమ్మ కూడా రీసెంట్గా తన కోడళ్ళకు చెప్పుకున్నది. సో రీసెంట్గానే ఒక 1 year లోపే అని అనుకుంటాను. మరి మార్నింగ్ జ్యోతి అన్నది ఈ మధ్యనే చెప్పింది అత్తమ్మ అన్న. సో ఒక స్టోరీ అంటే, ఇద్దరు అన్నదమ్ములు, వాళ్ళ తల్లిదండ్రి అందరూ నిద్రించారు, తాత ముత్తాత ఎవరు లేరు, వాళ్ళకున్న ఆస్తులు ఇద్దరు పంచుకున్నారు సమానంగా. సో ఇద్దరు వ్యవసాయదారులే. అయితే పంట పండించారు వాళ్ళు, రకరకాల పంటలు పండించుకొని ఒక చోట కొంత ప్రాంతంలో నువ్వులు తెలుసు కదా, నువ్వులు పంట పండించుకున్నారు. సో ఇద్దరికి బాగానే సమానంగా బాగానే వచ్చినాయి. చెరొక క్వింటాలో లేక 2 క్వింటాలో ఎంతో వాళ్ళకున్న ల్యాండ్ని బట్టి అవి తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. అయితే అవి ఇప్పుడు అమ్ముకోవద్దు, తర్వాత కొంతకాలం తర్వాత అమ్ముకుందాము అని ఇంట్లో భద్రపరుచుకున్నారు. ఇద్దరు అన్నదమ్ములు అనుకున్నారు, భార్యలకు చెప్పారు. ఆ ఇల్లును కూడా పంచుకున్నారు, మధ్యలో ఒక వాల్ పెట్టుకున్నారు అన్నట్టు. వీళ్ళు సపరేట్, ఎవరిది వాళ్ళు సపరేట్. అయితే పెద్ద ఆమె కొంచెం కుయుక్తి పర్రాలు, పెద్ద కోడలు, ఆ ఇంటి పెద్ద కోడలు ఏం చేస్తుంది, అయితే మీకు తెలుసో లేదో, ఊర్లలో మరి కర్రలు, ఏది వంట చెరుకు మనకు పొయ్యిలో పెట్టే కర్రలు కొన్ని చిటపట అంటుంటాయి. కొన్ని అదొక చెట్టు ఉంటుంది, అది ఆ చెట్టు పేరు నాకు తెలియదు కానీ. సో అది మంట మండుతుంది, కానీ అది సేమ్ మన సాల్ట్ వేస్తే ఎలాగ చిటపట అంటుంది అలాంటి. సో ఈ పెద్ద ఆమె తెచ్చుకొని అది చేస్తుంటుంటే ఈ చిన్న అడిగింది, ఏంటక్క ఏం చేస్తున్నావు అంటే, నేను నువ్వులు ఎంచుకుంటున్నాను అన్నది. నువ్వులు వేంపుతుంటే కూడా అదే సౌండ్ వస్తుంది. ఓహో, మా అక్క నువ్వులు వేంపుకుంటుంది కదా అని ఈమె రోజు వేంపుకొని తింటుంది.
ఇంట్లో ఎక్కువ వాడేస్తుంది. ఆమెనేమో రోజు ఆ కర్ర పెడుతుంది, చిటపట అనేది, నువ్వులు అలా జాగ్రత్తగా ఉన్నాయి. సో కొంత సమయం వచ్చిన తర్వాత రేటు మంచిగా వచ్చింది. భర్తలను ఇద్దరిని ఆ పెద్ద ఆయన తీసుకొచ్చాడు. చిన్న తీసుకురమ్మంటే ఎక్కడండి, అయిపోయినాయండి. అన్ని నువ్వులు అయిపోయినాయా? ఇక ఈమెకు అర్థం అవ్వడం లేదు పెద్ద ఆమె ఏం చేసిందో తెలియదు కదా పాపం. ఈయన ఇంకా వీపు వాయించేశాడు, భయంకరంగా కొట్టాడు. ఇక ఆ బాధకు వెళ్ళి ఊరు బయట ఓ పాడుపడిన గుడి ఉంటే ఆ పాడుపడి గుడి వెనకాల మూలిగి ఏడుస్తుంది. అయితే అర్ధరాత్రి అయింది. దొంగలు చాలా ధనము బంగారము అన్నీ దోసుకొని వచ్చి అక్కడ గుడిలో దాచిపెట్టుకుంటూ ఏదో ఆ పాడుపడ్డ గుడి అంట. అయితే మొక్కుతున్నారు, మాకు ఈరోజు బాగా దొరికినాయి, రేపు కూడా వెళ్తాము, మాకు బాగా దొరికేటట్టు చేయాలంటే వెనకాల ఏమే మూలుగుతుంది పాపం ఆ దెబ్బలకు అని ఏడుస్తుంది. ఆమె వీళ్ళ మాటలు వింటుంది కానీ ఏడుస్తుంది. వీళ్ళు అనుకున్నారు, ఓహో దేవత మాట్లాడుతుంది మనతోని, సో అన్నది అని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆమె బయటకు ఈ మాటలన్నీ విన్నది. వచ్చేసరికల్లా ఆ వజ్రాలు వైడూర్యాలు బంగారము అన్నీ రకరకాల వెండి అవన్నీ మంచిగా బ్యాగులో మోసుకొని ఇంటికి వచ్చేసింది. తెల్లవారుజామున రాత్రి చీకటితోనే వచ్చేసింది. తెల్లవారింది. అయితే ఈమె చిన్న ఆమె అంత పెద్ద జ్ఞానవంతురాలు కాదన్నట్టు. దాన్ని కొలవడానికి పాత్ర, దాన్ని ఏమంటారు, సోలా అంటారు, అంతే కదా. సో ఆ పాత్ర, అక్క నాకు పాత్ర కొంచెం కావాలంటే ఈమె దగ్గర ఏమున్నాయి, ఏం కొలుచుకుంటుంది అని అడుగున బెల్లం పెట్టి ఇచ్చింది అన్నట్టు. లోపల బెల్లం అతికిచ్చి ఇచ్చింది. ఏం కొలుచుకుంటుందో దానికి అతుక్కుంటాయని. ఓకే, ఆమె కొలుచుకున్నది. అందులో కొన్ని ముత్యాలు 1-2 దానికి అతుక్కున్నాయి. చూసిన తర్వాత చెల్లె నీకు ఎక్కడి ముత్యాలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, ఎక్కడిది అంటే, అక్క నిన్న మీ మరిది కొట్టాడు కదా, నేను ఇలా వెళ్ళాను. ఇక ఆ స్టోరీ అంతా చెప్పింది. అయ్యా భర్త రాగానే నన్ను కొట్టండి, నన్ను వాయించండి, ఎందుకంటే నువ్వు కొట్టాడు అంతే. బాగా కొట్టాడు. వెళ్ళింది సేమ్ అదే గుడి దగ్గరికి వెళ్ళి ఆ గుడి హల్కాల ఉండేది ఉండి వాళ్ళు ఈరోజు వచ్చి మళ్ళీ అయ్యా మళ్ళీ మొక్కుతున్నారు, మేమే దొంగలము, మేమే దోసుకొస్తే మాదెవరో ఇక్కడికి వెళ్ళి దోసుకెళ్ళారు, ఇంకా పెద్ద దొంగలు మాకన్నా, ఈరోజు మాకు మంచి ఇల్లు దొరికితట్టు సాయం చేయండి అంటే వెనకాల ఉండి అంటుంది. అయిపోయింది. నలుగురు ఇక్కడి నుంచి ఇద్దరు అక్కడి నుంచి ఇద్దరు వెళ్ళారు, వాళ్ళు వాయించి పంపించారు. హల్లెలూయా. అంటే లోకములో మనుషులు ఏ విధంగా ఉంటున్నారు, ఎందుకు చెప్పాను ఈ సామెత అంటే, సో ఈ లోకంలో ఒకరు కీడు కోరుకుంటారు, ఒకరు మేలు కోరుకోరు. వారు ఇద్దరు మరి చూడండి, ఇద్దరు అక్క చెల్లెల్లాగా ఉండాల్సిన వారే, ఇద్దరు ఒక అన్నదమ్ముల భార్యలే, ఇద్దరికి సమానమైన ఆస్తులే ఉన్నాయి. ఈమెను గొప్పగా ఉండాలి, ఆమె తగ్గించబడి. ఈమె నువ్వు గొప్పగా ఉండాలని కోరుకో, తప్పు లేదు, కానీ ఆమె నాశనం అవ్వాలని కోరుకోవడము చివరికి నీవే నాశనం అవుతావు. కాబట్టి ఎదుటివారి మేలును మనము ఓర్చేవారుగా ఉండాలి. ఎదుటివారు మనకన్నా మంచి స్థితిలో ఉంటారు, సంతోషించే వారంగా ఉండాలి. ఓకే నీవు మంచి స్థితిని కోరుకో, తప్పు లేదు, కానీ ఎదుటివారి స్థితిని నీకన్నా మంచి స్థితి ఉన్నప్పుడు సంతోషించు, ఆనందించు. అంతకన్నా మంచి స్థితిని కలుగజేస్తాడు పరమతండ్రి. పరమతండ్రి మీకు స్తోత్రములు, పరమతండ్రి మీకు స్తోత్రములు, పరమతండ్రి మీకు స్తోత్రములు. యోహాను సువార్త 5వ అధ్యాయము 35వ వచనం. యోహాను సువార్త 5:35. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి. ఎవరు అంటున్నారు ఈ మాటలు? ఎవరు చెప్తున్నారు? మన రక్షకుడైన యాషువా మెస్సయ్య బాప్తిసమిచ్చి యోహాను గారి గురించి చెప్తున్నాడు. నాయనా వచ్చాడు కదా ఇంతకుముందు, అతను ఏమై ఉన్నాడు? ఆయన మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉన్నాడు. ఆయన సో మండుచున్నది కాబట్టి ఆయనలో, అంటే ఇజ్రాయేలు చేస్తున్న పాపాలన్నీ ఆయనకు కనబడుతున్నవి. కాబట్టి పరిశుద్ధులారా, నీతిమంతులారా, యథార్థవంతులారా, లోకంలో ఇతరుల వలె ఇతరులకున్న బలహీనతలు ఏవైనా కావచ్చు, ఏదైనా బలహీనత కావచ్చు, అది స్మోకింగ్ కావచ్చు, అది డ్రింక్ కావచ్చు, అబద్ధాలాడే నైజం కావచ్చు, అది ఏదైనా దోచుకోవడం కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఇవన్నీ చూసి లేక వారు ఆయన మార్గంలో నుంచి తప్పిపోయి ఆయన నీతిని అనుసరించకుండా ఇష్టానుసారంగా తిరుగుతున్న జనాంగమే మీకు కనబడుతున్నారు కావచ్చు, లేదా వేషధారణతో మందిరానికి వస్తున్న వారే కనబడుతున్నారు కావచ్చు, యాక్టింగ్తో నటనతో కనబడుతున్న వారే నీకు కనబడుతున్నారు. నీలో మండుచుండాలి అగ్నిలాగా. మేము అలా ఉండకూడదు అని నీవు వారి గురించి ప్రార్థన చేసి
సహోదరునిగా సహోదరిగా నువ్వు ఉండాలి. సో ఆయన ఎందుకు మండుచున్న అగ్నిగా వచ్చాడు ఆయన? యోహాను గారు, అయ్యో సర్ప సంతానమా, ఎవరు మీకు బుద్ధి చెప్పారు? సో ఇంతకాలము మీరు ప్రవక్తలు చంపుతూ వస్తున్నారు. ఆ క్రమంలోనే యాషు అంటున్నారు, ఆ క్రమంలోనే మీరు ఆయనను కూడా చంపారు. కానీ కొంతకాలము మీరు ఆ వెలుగులో ఉన్నారు, ఆ వెలుగును అనుభవించారు, ఆ వెలుగు రుచి చూశారు. మీరు అనేకులు బాప్తిసం పొందుకున్నారు, మారు మనసు పొందారు. కానీ అంతలోనే మళ్ళీ ఏమైపోయింది? అంతలోనే అంటే ఆరంభము మనది ఆత్మచేత ఆరంభించి శారీరంతో ఎండవ్వకూడదు సుమా. ఆత్మానుసారులారా, పరిశుద్ధులారా, మనం మండుచూ ఉండాలి. ఎల్లకాలము అనుదినము ఎప్పుడూ మండుచూనే ఉండాలి. సో అగ్ని మండుచుంటేనే వేడి పైకి వస్తుంది, వెలుతురు పైకి వస్తుంది. సో అగ్ని ఆరిపోతే ఆ వేడి ఉండదు, ఆ వెలుతురు ఉండదు. కాబట్టి మనలో వెలుగుతూ ఉండాలంటే మన దేహము మండుచుండాలి, మన అవయవాలని మండుచూ ఉండాలి. సో మండుచూ ఉంటుంటే మనం అనేకులకు వెలుగునిస్తాం. మోషే గారు ఎక్కడికి వెళ్ళారు? మండుచున్న ఆ అగ్ని యొద్దకు వెళ్ళారు 40 రోజులు. ఎవరితో సహవాసం చేశాడు? 40 రోజులు అగ్నితో సహవాసం చేశాడు. యెహోవా ఏమంటాడు? నేను దహించు అగ్నిని అంటాడు. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము. ఇర్మియా 23:29. నా మాట అగ్ని వంటిది కాదా? బండను బద్దలు చేయి సుత్తె వంటిది కాదా? సో ఆయన మాట ఏంటిది? అగ్ని వంటిది సుమ. మనము ఏమంటారు ఈ లోకంలో? నిప్పుతో చెలగాటం ఆడకూడదు, నీటితో చెలగాటం. సో కొందరు ఏదో నీరు చల్లగా కనబడుతుందని ఏదో ఇలా ఫ్లో వెళ్తుంటారు పాపం యవనస్తులు అత్యుత్సాహంతో. స్విమ్మింగ్ రాకపోయినా అందులో పడి మనం ఎన్నో వార్తలు చూస్తుంటుంటాం. సో నీటితో, సో కాబట్టి నిప్పుతో చెలగాటం ఆడకూడదు, నీటితో చెలగాటం ఆడకూడదు. ఎందుకనగా నిప్పు మనం ఎవరిని కలిగి ఉన్నాము? దహించు అగ్నిని కలిగి ఉన్నాము. దహించు అగ్నిని మనం నొసలపైన ముద్రించుకున్నాము. కానీ ఆ దహించు అగ్ని మనకు అగ్ని ప్రాకారంలో ఉంచుతుంది. మనకి ఎప్పుడు మనం పరిశుద్ధంగా ఉన్నామా? మన నాలుకను ఉప్పులాగా జాగ్రత్తగా కాపాడుకుంటున్నామా? నిప్పులాగా జాగ్రత్తగా కాపాడుకుంటున్నామా? ఆ అగ్ని మన చుట్టూ అగ్ని ప్రాకారములు ఉంటుంది. మనల్ని ముట్టడానికి ఎవరు చూసినా, ఏ దుష్ట శక్తి మనల్ని ఆవరింపాలు చూసినా ఆ దహించు అగ్నిలో అది కాల్చివేయబడుతుంది సుమా. కానీ నువ్వు ఆ నిప్పుతోనే నువ్వు చెలగాటం ఆడితేవా, ఆ నిప్పే నిన్ను కాల్చివేస్తుంది. ఎవరో రావాల్సిన అవసరం లేదు. అహరోను 2 కుమారులు, పెద్ద కుమారులు 2, నాయన మీరు ఆ నిప్పుని తీసుకొచ్చి బలి పెట్టమంటే అది పర్లేదు, కొంచెం చాలా దూరంలో ఉంది, మరి అన్నయ్య ఈ నిప్పు తీసుకురా అన్నాడు తమ్ముడిని. ఆ 2 అన్నందులో ఒకటి చెప్పారు, ఇది తీసుకురా పర్వాలేదు. అది తీసుకొచ్చే లోపే అగ్ని చేత వారు ఆవుతయ్యారు. అదే మోషే గారు ఆ మోరియా పర్వతం మీద ఆ యొక్క అగ్ని మండుచున్నది, పొద కాలిపోలేదు. సో ఆ అగ్ని ఆయనతో మాట్లాడుతున్నాడు, అగ్నితో సహవాసం చేస్తున్నాడు. అందుకే అగ్ని యొద్దకు 2 సార్లు 40 రోజులు వెళ్ళగలిగాడు. ఆ అగ్ని ఆయనలో రగులుచున్నది కాబట్టి ఆ కొండ మీద దిగొచ్చినప్పుడు ఆయన ముఖం ఎలా ఉంది? ప్రకాశిస్తుంది. సో అగ్ని మండుతుంటే వెలుతురు ఎలా వస్తుందో, నీలో నాలో కూడా అగ్ని మండుచుంటే మన ముఖాలు తేజరిల్లుతాయి, వెలుగుగా కనబడతాయి. మన దేహం, మన ముఖము. సో అందుకే మన యొక్క మనసు యొక్క అంతరంగం ఏముందనేది ఏది తెలియపరుస్తుందట? మన ముఖము తెలుస్తుంది. అంటే నీలో అగ్ని మండుచున్నదా? నువ్వు ఆయనతో అగ్నితో సహవాసం చేస్తున్నావా? నీ ముఖము వెలుగుతుంది, వెలుగులాగా ప్రకాశిస్తుంది. కాబట్టి మనము వెలుగు సంబంధులము సుమా. మనము చీకటి సంబంధులము కాదు. చీకటి సంబంధులతో మనకు సంబంధం లేదు. వారిని చూసి మనం ఆ విధంగా ఉండకూడదని నేర్చుకోవాలి తప్ప మనం వారితో సహవాసం చేయకూడదు అనడం లేదు సుమా. నేను వారితో వ్యాపారం చేయకూడదు అనడం లేదు. మన స్కూల్స్లలో, కాలేజీలలో, లేకుంటే మనం చేసే ఉద్యోగాలలో రకరకాల. సో చీకటి సంబంధాలతోనే మనం ఉండాల్సి వస్తుంది. కానీ వెలుగు ఎక్కడికి వెళుతుందో అక్కడ చీకటి పారిపోవాలి తప్ప మనము చీకటి సంబంధం కాకూడదు. చీకటి మనల్ని ఆవరించకూడదు. మనలో ఎప్పుడు చీకటి ఆవరిస్తుంది? మనలో మండుచున్న అగ్ని ఆరిపోతే. సో ఆ అగ్ని దేని ద్వారా?
మన ప్రార్థనా జీవితాల ద్వారా సుమా. మనం ఎలాంటి ప్రార్థనా జీవితం కలిగి ఉంటున్నాము, ఎలాంటి ధూపం వేస్తున్నాము, ప్రార్థనను ధూపం వేస్తున్నాము, ఎలాంటి మనము నైవేద్యాన్ని అర్పిస్తున్నాము, ఎలాంటి సాయంకాలం అర్పణ అర్పిస్తున్నాము. ఎందరూ నిజంగా పరీక్షించుకోండి. అనేక మార్లు చెప్తున్నాము, కానీ మిగతా వాటికి అనేక సమయం దొరుకుతుంది. అట్లీస్ట్ 10% సమయం ఆయనకి ఇవ్వండి. 10% సమయము పరలోకపు తండ్రికి ఇద్దాం. 24 గంటలలో 2.5 hours. సో ఆయన వాక్యాన్ని చదవడానిక, ధ్యానించడం కావచ్చు. మమ్మల్ని ధ్యానించండి, దివారాత్రులు ధ్యానిస్తుంటాం. మనం డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తూ కూడా ఆయన ధర్మాన్ని ధ్యానించవచ్చు. కానీ ప్రార్థన జీవితము, మనం వాక్య పఠనము కనీసము 2.5 గంటలు ప్రార్థన. సో అందుకే లూకా సువార్తలో ఒక మాట అంటాడు యాషువ. లూకా సువార్త 18వ అధ్యాయము 1వ వచనం. మీరు విసుగక ప్రార్థన చేయుచుండవు వలన అనుటకు ఆయన వారితో ఉపమానము చెప్పాను. సో అనేక సందర్భాలలో యాషువ ఉపమానాలు చెబుతూ సో వారికి ఉపదేశిస్తున్నాడు. సో ఇప్పటివరకు కూడా మనం అనేకమైన ఉపమానాలు మాట్లాడుకున్నాం. సో మనము అనుదినము ప్రార్థన చేస్తుంటుంటే, అందుకేనట మేము ఒక సేవకుని చూసాము, నేను దయాకరు, యవనస్తుడే ఆ సేవకుడు. కానీ ఆయన ఇక్కడ కాళ్ళ దగ్గర కాయలు కాశాయి, నల్లగా ఇంత కాయలు కాశాయి. సో అంటే మన మోకాళ్ళు నల్లగా, ఎంత నల్లగా ఉంటే మన ముఖాలు అంత తేజస్సుగా ఉంటాయట మన మోకాళ్ళు. సో ఇజ్రాయెల్ యొక్క సీక్రెట్ ఇది సుమా. మోకరించి ప్రార్థన చేయండి, యూ విల్ బి బ్లెస్డ్. మోకాళ్ళ మీద సమయం ఎక్కువ గడపండి, యూ విల్ బి బ్లెస్డ్. మీ ముఖాలు తేజరిల్లుతాయి, వెలుగుతూ ఉంటాయి. సో మనం మోకాలించి ప్రార్థన చేశాడు. ఒక భక్తుని గురించి అయితే నేను విన్నాను. ఆయన నిద్ర వస్తుందని ఏం చేసేవాడట, పలుగురాళ్ళు తీసుకొచ్చి మోకాళ్ళ కింద పెట్టుకునేవాడట. ఆయన గాయాలు అవుతుండేటట్టు ఎప్పటికీ. ఎందుకంటే మన ప్రార్థనలు కూర్చున్నప్పుడే వస్తాడు మన స్నేహితుడు అపవాది దగ్గరకు వస్తాడు. ఇక మెసేజ్ వినేటప్పుడు అయితే కొందరు చాలా కంఫర్ట్గా, ఇది యూట్యూబ్కి వచ్చింది కదా, బెడ్ మీద పడుకొని వినండి, హాయిగా నిద్రపోండి. మెసేజ్ స్టార్ట్ కాగానే హాయిగా నిద్రపోండి, కంఫర్ట్గా కూర్చోండి, మంచిగా నిద్ర వస్తుంది. ఎందుకంటే మనం టిఫిన్ చేసి అన్నం తిని కూర్చుంటాం కదా. సో నిద్ర రాకుండా ఎవరికి వాళ్ళు జాగ్రత్త పడాలి. అపవాది మీ స్నేహితుడైతే మీకు నిద్ర వస్తుంది, అపవాదితో స్నేహం చేస్తే మీకు నిద్ర వస్తుంది. ఎందుకు వస్తుంది నిద్ర? ఆయన సముఖంలో, ఆయన సన్నిధిలో గడిపినప్పుడు. ఎందుకంటే అపవాది బ్లెస్సింగ్స్ మీరు పొందుకోకూడదని వాని కుట్ర. అపవాది కుట్ర ఏంటి? మనం బ్లెస్సింగ్స్ రాకుండా ఆపేవాడు. కాబట్టి అగ్ని మనలో మండుచుండాలి. ఏలియా ప్రార్థన చేస్తే ఎక్కడి నుంచి దిగొచ్చింది? అగ్ని ఆకాశం నుంచి దిగొచ్చింది. సో ఏలియాను గణపరిచాడు పరలోకపు తండ్రి. 850 ప్రవక్తలు ఒకవైపు, ఒక్క ప్రవక్త ఒకవైపు. ఆ ఒక్కతను సవాలు చేశాడు. 850 మందిని మళ్ళీ ఒక్కడే చంపేశాడు, ఒక్కడే. సో అగ్ని దిగి వచ్చింది. దాని మీద ఏం చేశాడు? చుట్టూ నీరు పోసాడు. ఏదైనా కట్టెల రాపిడితోనో, ఇందాక నేను చెప్పినా కదా, ఆ చిటపటాని కర్ర ఏదైనా ఉందేమో అని ఎవరైనా అంటారేమో, ఆ కర్రల మీద మొత్తం నీరు పోసాడు. దాని చుట్టూ గోయి తీసి నీరు పోసాడు. ఆ ఎద్దును బలిచ్చిన దానికి దాని ముక్కలుగా చేసి ఆ కర్రల మీద పెట్టాడు. ప్రార్థన చేశాడు మోకరించి. అగ్ని ఆకాశం నుంచి దిగి వచ్చింది. కాబట్టి మనము ఉప్పు సంబంధులం అనగా నిప్పు సంబంధులము, అగ్ని సంబంధులము. మరి అగ్ని నిస్సారం కాదు, ఉప్పు నిస్సారం అవుతుంది. అందుకే పరలోకపు తండ్రి ఆ సొదొమ గొమొర్రాల మీదకి అగ్ని గంధకములని అన్నాడు. కానీ అగ్ని అనగా అది ఉప్పు. సో ఉప్పుతో నిబంధన చేశాడు. మనము కూడా ఎల్లకాలము ఆ ఉప్పు నిబంధనలో నిలిచి, సో మన మాటలు, మన నోరును మరి నిప్పు లాంటిది ఈ నాలుక. కాబట్టి దీన్ని జాగ్రత్తగా కాపాడుకొని ఈ దేహము ఈ లోకంలో జీవించినంత కాలము, బ్రతికినంత కాలము, ఏ రోజు కీడు, ఇంతవరకు జరిగిపోయిన కీడు చాలు, నిన్నటి వరకు జరిగిన కీడు చాలు, నిన్నటి వరకు వచ్చిన శిక్ష చాలు. సో ఈ రోజు నుంచి మేలు కొరకు, దీవెన కొరకు, ఆశీర్వాదం కొరకు ఈ నాలుకను, నిప్పు లాంటి నాలుకను, ఉప్పు లాంటి నాలుకను ఉప్పు వేసినట్టుగా ఆయన స్తుతిస్తూ, ఆయన గణపరుస్తూ మనము ఆయన సన్నిధి నుంచి దీవెనలను స్వతంత్రించుకుందాం. పరమ తండ్రి మీకు స్తోత్రములు. పరమ తండ్రి మాటలను చివరిగా ఒక మాట చదివి ముగిస్తాం. చివరిగా 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయము 14-16 వచనాలు. మత్తయి సువార్త 5.
మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండు పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు, కానీ అది ఇంటి నుండి వారికి అందరికీ వెలుగిచ్చుటకై దీపస్తంభం మీద. సో మనం అందరం ఎవరము? దీపాలం. మనమందరము వెలుగు సంబంధం, అంటే వెలుగు చేత వెలిగించబడిన వారు కాబట్టి. ఇప్పుడు చివరిగా 16వ వచనం, మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. సో మీరు మీ ముఖాలు వెలుగుతో ప్రకాశిస్తుండాలంటే, నేను దశమభాగం సమయం చెప్పాను, లేదన్నా నేను 25% సమయం కేటాయిస్తానంటే నేను ఎందుకు వద్దంటాను? పరలోకపు తండ్రి ఇంకా సంతోషిస్తాడు. సో ఎవరు ఎంతగా కోస్తారో, ఎవరు ఎంతగా విత్తుతారో అంత పంట పొందుకుంటారు. కాబట్టి మీ ముఖాలు ప్రకాశిస్తూ ఉండాలి అంటే, మీరు ఆరోగ్యంగా ఉండాలి అంటే, మీరు ఆయుష్తో దీర్ఘాయుష్తో ఉండాలి అంటే, మోకాళ్ళ జీవితం, ప్రార్థన జీవితం, ఎడదిగక ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మన ముఖాలు ప్రకాశిస్తుంటాయి. మనం ఉప్పు సంబంధికుల వలె, వెలుగు సంబంధికుల వలె ఆయన రాజ్యాన్ని చేరుకుంటాం. పరమ తండ్రి ఈ మాటలు మనం ఇంట్లో ఆశీర్వదించును గాక. హల్లెలూయా.